హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే శుక్రవారం రోజు లాగండి. మార్నింగ్ అయితే ఈరోజు వర్షం వచ్చేటట్టు అసలు మేఘాలన్నీ వచ్చేస్తున్నాయి. మార్నింగ్ నుంచే చల్లగా ఉన్నదన్నమాట. ఎండబడినాక కూడా కొంచెం వర్షం పడింది. ఇదైతే ఈ డోరు నేను పైన మా మేడ మీద ఎత్తిపెట్టున్న పాతదన్నమాట. ఇక్కడ ఫెన్సింగ్ వేసాను కదా, ఈ పక్కన కొంచెం గ్యాప్ ఉన్నది. నైట్ ఏమన్నా పశువులు పోతాయేమోనో అని చెప్పేసి మార్నింగే తెచ్చి ఇక్కడ పెట్టానన్నమాట అడ్డము. అంటే పశువులు నైట్ దిగకుండా పందులు కానీ కుక్కలు కానీ వెళ్ళి ఆ మొక్కలు అవన్నీ లోడేయకుండా ఉంటుందని చెప్పేసి ఆ డోర్ పెట్టాను. కానీ దానిని కట్టాలి, ఇంకా కొంచెం పని ఉంది, దాని గ్యాప్ సరిపోలేదన్నమాట. సరే మా వారు వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రస్తుతానికి అడ్డం పెడదాము, రేపు వచ్చేస్తారు కదా సండే రోజు దాని పని కొంచెం చేద్దాం. ఈ పక్క ఫెన్సింగ్ కూడా సండే రోజు తెప్పించేద్దాం అనుకుంటా ఉన్నా. అన్నీ సెట్ చేయాలన్నమాట. ఇక్కడ పాలకూర అయితే నేను మొన్న కోసాను కదా, ఆ కోసిన కాడ మళ్ళీ బాగా వస్తూ ఉన్నది. ఈ దట్టంగా ఉండిన దగ్గర మాత్రం అలాగే ఉన్నదనమాట. కొంచెం పలచన అయి ఉంటే బాగుండు అనిపించింది. వంకాయలు ఇంకా నేను మళ్ళీ ఇంకా ఒకటో రెండో అయినా కాస్తాయి చెట్లు కనుక్కున్నాను, కానీ ఎక్కడ ఏమి పిందెలు కూడా కనిపించలేదు. సరే ఈ ఒకటి ముదిరిపోద్ది అని చెప్పేసి కోసేసాను అనమాట. ఒక్క వంకాయ వచ్చింది, ఒక్క టమాటా వచ్చిందనమాట. టమాటా కూడా ఆ టమాటా చెట్టు బాగా పెద్దదిగా ఉంది, కానీ కొంచెం పేను బంక, ఆ పిండి నల్లు అంటాం కదా, అలాగా తెల్లగా ఉంటుంది చూడండి, పిండి పిండిలాగా అది పడి కొంచెం పువ్వులు పూత పిండి నిలబడడం లేదనమాట, రాలిపోతూ ఉన్నది. అప్పుడప్పుడు పసుపు నీళ్ళు అవి కొడతా ఉన్నాను. నేను అదే అనుకుంటానే ఉన్నాను, కానీ నీమాయిలు అది తేవాలా, వేప నూనె తెచ్చిపెట్టుకోవాలా అని. మేము ఉండే చుట్టుపక్కల ఎక్కడ రైతు డిపోలు కానీ పురుగు మందుల షాపులు కానీ అట్లాంటివి లేవు. అలాంటి దగ్గరే దొరుకుతుంది. లేకపోతే ఎక్కడున్న గానుగులు ఆడిస్తారు ఉంటారు కదా, వేప నూనె అవన్నీ, వాళ్ళ కాడ వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. పొదలకూరులో దొరుకుతుంది అని ఎవరో అన్నారు. ఈసారి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, అక్కడ దొరుకుతుందంట. మా గ్రూప్లో కూడా పెట్టారు, అక్కడెక్కడో గానుగులు ఉన్నాయి, అక్కడ వెళ్ళి తెచ్చుకుంటుంటారంట అంతాను. అవన్నీ తెచ్చుకుంటే మిగతా కూరగాయల చెట్లన్నీ కొంచెం కాపు వచ్చే లోపల అన్నీ తెచ్చిపెట్టుకోవాలా అనిపిస్తూ ఉన్నది. ఆ ఒక్క టమాటా, ఆ ఒక్క వంకాయ కాసింది, అది ఏం చేయాలో అర్థం కాలే. కాకపోతే ఒక ఎర్రగడ్డ వేసుకున్నామంటే పులుసు పెట్టుకోవచ్చులే, నా వరకు అయితే సరిపోద్ది. ఇంకా సరే నేనైతే ఏం చేయలే ఈరోజు. ఆ రెండు ఎత్తి ఫ్రిడ్జ్లో వేసాను. మొత్తానికి ఈరోజు భోజనంలోకి కూడా నేనేం వంట చేయలేదు. నిన్న చారు ఉన్నాయి, అవి సరిపోద్దులే. మధ్యాహ్నానికి దోసకేసాను కదా, అందుకే సాయంత్రం మధ్యాహ్నం చేయొచ్చు. ఇంట్లో ఏమంటే చాలా పని ఉన్నది, కొంచెం ఇల్లు క్లీన్ చేసుకునేది ఉన్నది, అంతా తడిగుడ్డేసి తుడిచేసి కొంచెం పూజ చేసుకున్నాము అని మార్నింగే నేను ఇవన్నీ టీ అయ్యి పెట్టేసుకున్నాక ముందు ఆ సెక్షన్ పెట్టుకున్నాను అనమాట. అందుకని లేట్ అయిపోయింది నాకును. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ నేను టీ పెట్టుకునేసరికి 9 అలాగ అయిపోయిందనమాట. ఇదైతే దోసపిండి నైట్ కలిపి పెట్టాను కదా, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం ఈరోజు వాడకానికని కొంచెం బయట పెట్టాను. ఇవాళ పెట్టాను కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నేనేం వాడలే. రేపు ఏదన్నా ఇంకొక బజార్కి వెళ్ళినప్పుడు ఇంకొక 2 బెండకాయలు, ఒక బీరకాయ, పచ్చిమిరపకాయలు అది ఇచ్చి పచ్చడన్నా చేద్దాము అని అయితే అనిపించింది. ఈ మేగడి నేను ఒక చిన్న బాక్స్లో తీసి పెట్టుంటే అది పట్టలేదని ఆ గిన్నెలో వేసి పెట్టాను. ఈ పాలల్లో నుంచే మార్నింగ్ మేగడంతా తీసి పెట్టాను, చిలకదాం అనుకుంటా ఉన్నాను, కానీ ఈరోజు కూడా అవ్వలే. రేపు కూడా నాకు అవ్వదు, ఫుల్ పని ఉన్నది రేపు కూడా. ఇంకా సండే పోయాక ట్రై చేస్తాను వెనపోస నెయ్యి తీసేది. ప్రస్తుతానికైతే పోయినసారి తీసి నెయ్యి ఉన్నది కాబట్టి నేను కూడా ఏమంత తొందరపడటం లేదనమాట. ఇంకా ఇవంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇల్లంతా కూడా తడిగుడ్డేసి తుడిచేసాను. దేవుడికి మార్నింగ్ ఈరోజు దీపారాజన చేద్దాము, చాలా రోజులు అయిపోయింది, మధ్య డేట్ టైం ఉండింది. మొన్న ఒకరోజు తడిగుడ్డేసి తుడిచాను, కానీ అయినా మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం ఈ బయట అంతా కూడా కడిగేశాను. ఈ కడిగే లోపలే చినుకులు కూడా పడ్డాయి అనమాట. సన్న జల్లు పడింది, పెద్ద వర్షం ఏం పడలేదులే, కానీ సన్న జల్లు పడింది. ఇంకా టీ పెట్టేసుకుంటా ఉన్నాను. బుడ్డగాడికి పాలు ఇవి కాసేసుకొని, అంటే నైటే నేను తీసి పెడతాను కదా, కుక్కకి నేను వేయకపోయినా కూడా మళ్ళీ మార్నింగ్ ఒకసారి కాచి పెడతాను. మార్నింగ్ కాచి పెడితే మళ్ళీ ఇరిగిపోకుండా ఉంటాయి, వాడుకుంటూ ఉండొచ్చు సాయంత్రం దాకా.
మధ్యలో ఎవరన్నా వచ్చినా కాఫీకో టీకో ఉంటాయిలే అని చెప్పేసి చల్లగా ఉన్నప్పుడైతే నేను కానీ 2-3 సార్లు అన్నా తాగుతాను టీ అయితే ఇంట్లో పెట్టుకొని. ఆ టీ తాగాక నేనైతే తలస్నానం చేసి దేవుడి గది కూడా అంతా శుభ్రం చేసేసి ఈ దేవుడి సామాను మొత్తం తోమేసుకొని అవన్నీ పూజించుకొని అయితే మామూలుగా మామూలుగా నేను చెప్తుంటాను కదా చాలా సింపుల్గా చేసేసి ఈ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర వచ్చేసి ఆ పూలు చూపెట్టాను కదా అవి కూడా మన గార్డెన్లోవి కొంచెమే దొరికాయి అన్నమాట. ఇంక పూలైతే మందారం పూలు అవన్నీ ఈరోజు ఏమీ పూయలే. నేను ఎప్పుడు అదే చెప్తుంటా, మనం పూజ చేసేటప్పుడైతే అసలు పూలు దొరకవు అనమాట. బుడ్డగాడు నేను తులసమ్మ దగ్గర దీపం పెడతా ఉంటే ఇంకా అక్కడే కూర్చొనే ఉన్నాడు. అదొక సరదాగా ఉంటుంది అనమాట. ఇంకా పూజ అవన్నీ అయిపోయాక మామూలుగా నేను ఫ్రైడే ఇలాగ దిష్టికి నిమ్మకాయలు పెడతాను. ఒక నిమ్మకాయ కోసి ఇక్కడ ముందు దారబంధరం కాడ పెడతాను. తర్వాత పైన ఇంకొక నిమ్మకాయ కోసి బయట గుమ్మాలు ఉన్నాయి కదా వీధి గేట్ ఉండే గుమ్మాల పైన కూడా పెడతానమాట కుంకుమలో అద్దేసి దిష్టికి. ఇంకా మా అత్తమ్మ పోయినసారి వచ్చినప్పుడు చెప్పింది, ఏదో ప్లేట్లో ఉప్పు పోసి ఆ గుమ్మం దగ్గర పెట్టుకో కామాక్షి, మంచిది, దిష్టి తగలకుండా ఉంటుంది, దిష్టికి చాలా మంచిదంట అది చెప్పింది. నాకు అది ఏం చెప్పిందా అనేది నాకు ఇంకా మర్చిపోయినాను. నేను అదే ఫోన్ చేద్దాము అడగదాం అనుకుంటా ఉన్నా, మర్చిపోతా ఉన్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ గుర్తొచ్చింది, ఫోన్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఈరోజు కూడా చేయలేదు. ఇంకా నేనైతే దోశలు పోస్తూ ఉంటే బుడ్డగాడైతే పాపం ఆకలేసినట్టుంది వచ్చి ఇక్కడే కూర్చొనిందనమాట. నేను దోశ పోసి 2 దోశలు వేసాను, తినింది శుభ్రంగా, తుంచి అక్కడే వేస్తూ ఉంటే తింటా ఉన్నిందనమాట. ఒక్కోసారి పాపం దానికి ఆకలేస్తే మాత్రం మామూలుగా ఒక్కోసారి ఎంత పెట్టినా తిన్న కూడా తింది, కానీ ఆకలేస్తే మాత్రం వచ్చి కూర్చుంటుంది. ఎంత బాగా మనకు అర్థమైపోద్ది అనమాట, దీనికి బాగా ఆకలేస్తూ ఉన్నది అని చెప్పేసి. ఇంకా టిఫిన్ అవన్నీ చేశాక నేనైతే సామాను కొంచెం ఇంట్లోకి సామాన్ అయిపోయి ఉండింది. కొన్ని అంటే నేను ఒక్కొక్కసారి అన్నీ తేను, వెళ్ళినప్పుడు ఏమేమైతే అయిపోయి ఉంటాయో అవి కొంచెం తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో నాకు ఎక్కువ ఖర్చు ఉండదు, తెచ్చిపెట్టినా కూడా పురుగులు పడుతూ ఉంటాయి పప్పులు అలాంటివి అయితేనని చెప్పి
ఎప్పుడన్నా కొంచెం కొంచెమే తెచ్చుకుంటాను అనమాట. అలాగా టిఫిన్ అయి చేశాక అయితే నేను వెళ్ళాను షాప్కి వెళ్ళేసి కొంచెం సామాను అంటే ఈ ఉల్లిపాయలు అయిపోయి ఉన్నాయి. ముందు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంటాం మేమైతే, అవి అయిపోయి ఉన్నాయి. అవి తెచ్చుకుందామని చెప్పేసి ఆల్ అవుట్ ఒకటి అయిపోయి ఉండింది. ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చుకున్నాను. ఎండలో వస్తూ ఉంది. నేనైతే మజ్జిగ అవన్నీ ఏం తాగను. కొంచెం ఒక్కోసారి వేడి కడుపులో మంట అనిపించినప్పుడు కొంచెం తాగుతామని ఎప్పుడన్నా తెచ్చిపెట్టుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ దేవుడికి మళ్ళీ సాయంత్రం ఇప్పుడంటే పాలు పంచదార వేసి ప్రసాదం లాగా పెట్టాను. సాయంత్రం మళ్ళీ దీపారాజన చేసేటప్పుడు ఉప్పు దీపం అవి పెట్టుకుంటాను కదా నేను, ఫ్రైడే అంటే అప్పుడు కావాలని అరటిపండ్లు తెచ్చాను. అసలు బిస్కెట్లు లేవన్నమాట కుక్కలకి, పాపం బయట ఉండే వాటికి బిస్కెట్లు లేవు. మెయిన్ అసలు నేను ఎందుకు వెళ్ళానంటే ఈరోజు మామూలుగా వంట చెప్పాను కదా, కూర ఏమీ చేయలేదు, అన్నం ఒకటే వండాను. బయట కుక్క నాకంటే చారు ఉన్నాయి, బయట కుక్కలకి వీటిలన్నిటికైతే ఏమి కూర లేదు. పెరుగు తెద్దామని చెప్పి వెళ్ళాను. అందుకే 2 ప్యాకెట్లు తెచ్చి పెడదాం. నేనైతే తిన్నాను, అసలు పెరుగు తిన్నాను. వాటి కోసమనే కొనుక్కొస్తూ ఉంటాను పెరుగు ప్యాకెట్లు. 2 తెచ్చి ఫ్రిడ్జ్లో వేసేస్తాను ఎప్పుడు కూడా. మా వారు వెళ్ళేటప్పుడైనా తెచ్చి వేసి పెట్టేసిపోతాడు, వాటికి కలిపి పెట్టేసేయి అని చెప్పేసి. సరే వాటికి అన్నం పెట్టడానికి ఏమీ లేదని 2 పెరుగు ప్యాకెట్లు, కొంచెం ఒక్క పొట్లాలు అలాంటివన్నీ తెచ్చానమాట. ఆడేమీ తెచ్చినట్లేదు. అవి 600 700 అయ్యాయి అన్నీను. అదే చెప్తా ఉన్నాను కదా, బాగా రేట్లు ఉన్నాయి సామాన్ అయితే. ఇంకా ఇవన్నీ ఎక్కడి సర్దేసి ఈ ఫ్రిడ్జ్ కింద డోర్లో అయితే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేస్తాను. అక్కడ డస్క్ లాగా ఉంటుంది. ఆ పెరుగు కూడా నేను కొంచెం అన్నంలో కావాల్సినంత వరకు కలిపేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవన్నీ మిగతా సామాన్లన్నీ కూడా అక్కడ సర్దేశాను అన్నమాట. తిను తినపో తినమ్మా. తినవు నువ్వు, విందుకు తింటావా? చూడు దారా, అది కూడా కరం పెట్ట తిను. మిగతా అయ్యాయిరా.
ఓలే దమ్మడా ఓ మా పందులు వచ్చాయి ఆడా అడు చాయ్ 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 అబ్బా అబ్బా చాయ్ అంటే నిన్ను అరమ్మనేనా ఇదైతే ఈవినింగ్ 6:30 అయిపోయిందనమాట. ఇంట్లో దీపము, ఉప్పు దీపము, తులసమ్మ దగ్గర దీపము అన్నీ పెట్టుకున్నాను కదా. పెట్టేసుకున్నాక కరెంటు పోయి ఉండిందనమాట. అప్పుడు ఇంకా ఇంట్లో ఉండలేక కొంచెంసేపు బయట కూర్చుందాము గార్డెన్లోనే. ఇంకా మొక్కలు నారు అవన్నీ ఏమన్నా మొలిచాయా, ఇంకా ఏమన్నా పురుగులు ఉన్నాయా కొంచెం అవన్నీ చూసుకుంటా చాలాసేపు అక్కడే కూర్చున్నాను అనమాట. 7 అయిపోయింది. తర్వాత కరెంట్ వచ్చేసరికి లోపల వచ్చాను. బయట కూడా కూర్చోలేమండి, మేము ఉండే దగ్గర అయితే ఫుల్ చెప్తూ ఉన్నాను కదా, దోమలు విపరీతంగా దోమలు ఉన్నాయి. 6 నుంచి 5:30 నుంచే దోమలు తగులుకుంటాయి. కాదు కరెంట్ లేదని లోపల ఉండలేక కొంచెంసేపు బయట కూర్చున్నాను అనమాట. అక్కడ అలాగా రెండుసేపు వాకింగ్ చేసి మళ్ళీ రెండుసేపు అక్కడ కూర్చున్నాను. సరే ఇంక ఇప్పుడన్నా టీ పెట్టుకుందాము అని చెప్పేసి టీ పెడతా ఉన్నాను. ఇంకా నేనైతే ఈవినింగ్ ఇంకేం షూట్ చేయలేదు, అంతవరకే టీ పెట్టేసుకొని తాగేశాను. ఇంకా టిఫిన్ కూడా మామూలుగా దోశ పిండి ఉండింది, దోశలు పోసేసాను అనమాట. వంటకి ఇంకా ఏం చేయలేదు కాబట్టి ఇంక నేను అది కూడా ఏమీ షూట్ చేయలేదు. ఉప్పు దీపం కూడా ఆ సైడ్ వెలుగుతూ ఉంది చూడండి. ఇందాకైతే కరెంటు పోయి ఉండింది. అది ఒకటి మాత్రం నేను కంటిన్యూగా పెడతా ఉంటాను, నాకు వీలైనప్పుడు మాత్రం పెడతా ఉంటాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. చాలా సింపుల్గా మొత్తానికి మార్నింగు ఈవినింగు నేను పూజ చేసింది ఇవే అయితే షూట్ చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.